నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ఓ రోజు లంచ్ చేస్తుండగా కథల ప్రసక్తి వస్తే మా అబ్బాయి, అమ్మా, కథలలో సినిమాలలో ఎక్కడ చూసినా పిల్లలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారని, వాళ్ళ ఆస్తులను గుంజుకొని వాళ్ళను వృద్ధాశ్రమాలలో వదిలేస్తున్నారని వ్రాస్తుంటారు. ముఖ్యంగా అమెరికాలో ఉన్న పిల్లల మీద మరీ వ్రాస్తూ ఉంటారు. నీకు మా ఫ్రెండ్ని చూపిస్తాను. వాళ్ళ అమ్మ చనిపోతే డిప్రెషన్లోకి వెళ్ళి బెడ్ రిడన్ అయిన వాళ్ళ డాడీకి సేవలన్నీ చేస్తూ 5 సంవత్సరాలుగా చూసుకుంటున్నాడు. అతని చూపిస్తాను, అతని కథ వ్రాయి అన్నాడు. అన్నీ అలాంటివే కాదులేరా, బాగా చూసుకునే పిల్లల కథలు కూడా వస్తూనే ఉంటాయి. కాకపోతే ఇలాంటి కథలు ఎక్కువగా పాపులర్ అవుతాయి. మీ ఫ్రెండ్ దాకా ఎందుకు? మా పెన్ని కొడుకు శ్రీను, మా పిన్ని బెడ్ రిడన్ అవుతే తన జాబ్కి రిజైన్ చేసి సంవత్సరం నుంచి అమ్మని చూసుకుంటున్నాడు. వాడి పిల్లలు కూడా మేము ఉద్యోగాలు చేస్తున్నాం కదా, మీరు బామ్మని చూసుకోండి అని సపోర్ట్ చేస్తున్నారు. అసలు మా శ్రీను వాళ్ళ బామ్మగారిని కూడా తను చదువుకునే రోజులలోనే పిన్ని ఆరోగ్యం సరిగ్గా లేకపోతే తనే చూసుకున్నాడు. అప్పుడు వాళ్ళ బామ్మగారికి, ఇప్పుడు అమ్మకు అన్ని పనులను పనివాళ్ళని పెట్టకుండా తనే చేస్తున్నాడు. అవును, నువ్వన్నట్లు అలాంటి కొడుకుల కథలు కూడా రావాలి అన్నాను. అదో అలా వచ్చిందే ఈ కథ, నీలో తను. ఇది తపస్సే మనోహరం అంతర్జాల పత్రికలో అక్టోబర్లో ప్రచురించబడింది. మిత్రులు, మరి ఇక ఈ కథ విని మీ అభిప్రాయం కూడా చెప్తారుగా. పదండి నీలో తనుకు. నీలో తను. కస్తూరి స్తంభించిపోయింది. సారంగా చెప్తోంది మనసులోకి పోవటం లేదు. ఏమిటో ఏమీ అర్థం కావలేదు. నిశ్చలంగా పడుకొని ఉన్న శ్రీనాథుని చూస్తూ, నిజమా నిజమా అండి, ఇంకా లేవరా? విభ్రాంతిగా చూస్తూ ఉండిపోయింది. కస్తూరి కళ్ళల్లో నీరు కూడా రావటం లేదు. కన్నీరు ఘనీభవించి ఉంది. అసలు తన చుట్టూ ప్రపంచమే లేనట్లు, మాటలు రానట్లు అలా ఉండిపోయిన ఆమెను చూస్తుంటే భయం వేస్తున్నది కొడుకు సారంగకి, కోడలు కావేరికి. అసలు వాళ్ళిద్దరు కూడా జరిగిన విషయం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక తల్లి ఎలా తట్టుకోగలుగుతుంది? కావేరి, సారంగ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి ఫ్రెషప్ అవుతున్నారు. ట్యూషన్ నుంచి పిల్లలు, వాకింగ్ నుంచి శ్రీనాథ్ వస్తారని, వంట ఇంట్లో స్నాక్స్ ఏం చేయాలని చూస్తున్న కస్తూరికి బయట శ్రీనాథ్ వచ్చిన చప్పుడు వినిపించింది. ఈరోజు తొందరగా వచ్చారే అనుకుంటూ మంచినీళ్ళ గ్లాస్ తీసుకొని హాల్లోకి వచ్చింది. సోఫాలో కూర్చొని వంగి సూలేషులు ఇప్పుకుంటున్న శ్రీనాథ్తో, ఏమండి, ఇదిగో మంచినీళ్ళు అంది. తలెత్తి కస్తూరి వైపు చూస్తూనే వెనకకు సోఫాలో వరిగిపోయాడు శ్రీనాథ్. అండి, ఏమైంది? గట్టిగా అంటూ నీళ్ళ గ్లాస్ బల్ల మీద పెట్టి శ్రీనాథ్ దగ్గరగా వెళ్ళింది. కస్తూరి అరుపుకి లోపల గదిలో ఉన్న సారంగా, కావేరి ఒక్క పరుగున ఏమైందమ్మా అంటూ వచ్చారు. కన్నా, చూడరా, డాడీ ఇట్లా పడిపోయారు, పూడుకుపోయిన గొంతుతో అంది కస్తూరి. తండ్రిని సరిగ్గా పడుకోబెట్టి ఒక్క క్షణం ఆలోచనగా చూశాడు. దగ్గరలో ఉన్న డాక్టర్ని తీసుకొచ్చాడు. డాక్టర్ని పంపించి లోపలికి వచ్చిన సారంగాతో, కన్నా, ఏమిట్రా, డాడీ పలకటం లేదు? కంగారుగాని శ్రీనాథ్ వైపు తిరిగి, ఏమండి, అండి, లేవండి, నాకు భయంగా ఉంది మీరు ఇట్లా పడుకుంటే అని తట్టి లేపుతోంది. సారంగ తల్లిని దగ్గరగా తీసుకొని, డాడీ ఇంకా లేవరమ్మా అంటూ దుఃఖం ఆపుకోలేక బావురమన్నాడు. వారాలే గడిచాయో నెలలే గడిచాయో కానీ ఆ షాక్ నుంచి తేరుకోలేదు కస్తూరి. ఇప్పుడిప్పుడే జరిగినది మనసుకు తెలుస్తోంది. ఏం జరిగింది? ఏమండి తనను వదిలేసి వెళ్ళిపోయారు. ఇక ముందు తన జీవితం ఎట్లా గడుస్తుంది?
సినిమాలలో, కథలలో, పేపర్లలో ఎక్కడ చూసినా వృద్ధురాలైన తల్లిని ఏదో ఆశ్రమంలో చేర్చి పట్టించుకొని లేదా ఎక్కడికో తీసుకెళ్లి వదిలేసిన, లేక ఆమె పెన్షన్ కోసమో లేదా ఆమె పేరు మీదున్న ఆస్తి కోసమో ఇంట్లో ఉంచుకున్న నిర్లక్ష్యం చేసే కొడుకుల కథలే కనిపిస్తున్నాయి. సారంగా కూడా అలాగే తన పెన్షన్ డబ్బులు తీసుకొని తనకు ఒక్క పైసా అయినా ఇవ్వకుండా చాకిరీ చేయించుకొని ఓపిక పోయాక వట్టిపోయిన ఆవుల ఎక్కడైనా వదిలేస్తాడా? తన కొడుకు అట్లా చేస్తాడా? ఏమో, పరిస్థితులు ఎట్లా మారుస్తాయో ఏం చెప్పగలం. ఇప్పుడు తనేమి చేయాలి? ఇక ముందు తన జీవితం ఎట్లా గడిచిపోబోతోంది? గదిలో పడుకొని మంచం మీద ఆలోచిస్తున్న కొద్దీ వణుకు వస్తోంది కస్తూరికి. ఏం చెయ్యాలో తోచటం లేదు. పడుకొని ఉన్న తల్లి దగ్గరకొచ్చి అమ్మా పిలిచాడు సారంగా. ఉలిక్కిపడి ఆలోచనల నుంచి తేరుకొని తల కొడుకు వైపు తిప్పి ఏమిటన్నట్లు చూసింది. అన్నానికి రామ్మా, పొద్దటి నుంచి ఏమీ తినలేదు. కావేరి పిల్లలు నీకోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు. నాకు ఆకలి లేదు, మీరు తినేయండి. అటు తిరిగి పడుకుంది. కొద్దిసేపు తర్వాత ఇటు తిరిగిన కస్తూరికి ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకొని పనిచేసుకుంటున్న సారంగా కనిపించాడు. అదేమిట్రా, నువ్వు భోజనానికి వెళ్ళలేదా అడిగింది. నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా తిన్నానా? తల పైకెత్తకుండానే అన్నాడు. సారంగా వైపు చూసింది. నీరసంగా నలిగిపోయి ఉన్నాడు. చిన్నగా లేచి పద అంది. కంచంలో అన్నం కెలుకుతూ కూచున్న తల్లిని చూసి అన్నం, పప్పు, నెయ్యి వేసి కలిపాడు. వద్దురా, నేను తింటాను నీరసంగా వారించింది. నా చిన్నప్పుడు ఓ పాట పాడుతూ అన్నం తినిపించేదానివి. ఏమిటి అది? అమ్మ అభ్యంతరం పట్టించుకోకుండా ముద్దు చేస్తూ అడిగాడు. డాడీ, బామ్మ మాకు ఆ పాట పాడుతూ తినిపించేది. నాకు వచ్చు, నేను పాడుతా. ఆకేసి పప్పేసి బువ్వేసి నెయ్యేసి నీకో ముద్ద నాకో ముద్ద. పాడుతున్న కల్పనతో తను గొంతు కలిపింది కవిత. చిన్నగా నవ్వుతూ మనవరాళ్ల వైపు చూస్తూ 4 ముద్దలు తిని ఇంక చాలురా అని చెయ్యి అడ్డం పెట్టింది. చాలదు, నా ముద్ద తినవా? బామ్మ, నా ముద్ద? అత్తయ్య, మరి నా ముద్దో? అందరి కబుర్ల మధ్య తల్లికి అన్నం తినిపించి చిన్నగా పట్టుకొని వాష్ బేసిన్ దగ్గరికి తీసుకెళ్ళాడు. వాష్ చేసుకొని తిరిగి తన గదిలోకి వెళ్తున్న అమ్మను తడికళ్లతో చూశాడు సారంగా. పాణి, 3 నెలలైపోయింది. ఆఫీస్కు ఇంకా ఎన్ని రోజులు సెలవు పెట్టావు? అదే ఆలోచిస్తున్నాను. ఇప్పటి వరకు జీతం నష్టం మీద సెలవు ఇచ్చారు, కానీ ఇక ముందేమంటారో. పోనీ నేను సెలవు పెట్టనా? నీకు కష్టం కదా. నీ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు నువ్వు సెలవు తీసుకోలేవు. అమ్మ కాస్తైనా తేరుకునే వరకు మనం చూసుకోవాలి. మంచినీళ్ల కోసం వంటింటి వైపు వచ్చిన కస్తూరి లోపల నుంచి వినిపిస్తున్న సారంగా కావేరీల మాటలకు ఆలోచనలో పడిపోయింది. నిజమే, ఎంతకాలం వాళ్ల పనిలో ఆపుకుంటారు? తిరిగి రాని, పిలిచినా పలకనంత దూరం వెళ్ళిపోయారు తన అండి. వస్తున్న కన్నీటిని తుడుచుకుంది. వంటింట్లోకి వెళ్ళింది. కావేరి హడావిడిగా వంట చేస్తోంది. సారంగా తనకు సహాయం చేస్తున్నాడు. కస్తూరిని చూసి కాఫీ ఇవ్వనా అత్తయ్య అడిగింది కావేరి. వద్దమ్మా, మీరు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? టైం కావటం లేదు అడిగింది. లేదమ్మా, నేను సెలవు పెట్టాను. ఎన్ని రోజులు సెలవు పెడతావురా? మీ ఇద్దరు వెళ్ళండి, యాదమ్మ సహాయంతో నేను వంట చేస్తాను. కావేరి, జరుగు. యాదమ్మ, ఈ గిన్నెలు తీ ఇక్కడి నుంచి యాదమ్మను పిలిచింది. కస్తూరి యాంత్రికంగా పనిలో పడింది. తనలోని వేదనను బయటకు కనిపించనీయకుండా పుస్తకాలు చదవటము, తోట పని,
చిన్న చిన్న వ్యాపకాలు పెట్టుకుంది. ఆఫీసు నుంచి వచ్చినప్పటి నుంచి తల్లితోనే గడుపుతాడు సారంగా. రోజులు నెలలు గడిచిపోతున్నాయి. కరోనా ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపి వెళ్ళిపోయింది. ఆ సమయంలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ రావటంతో సారంగా కావేరీలకు కాస్త ఊరట కలిగింది. ఆ రోజు కావేరి అత్తగారు ఇంకా లేవలేదేమని గదిలోకి వచ్చి చూసింది. కస్తూరి మగతగా పడుకొని ఉంది. వంటి మీద చేయి వేసి చూసింది. ఒళ్ళు సలసలా కాగిపోతుంది. అత్తయ్య, అత్తయ్య పిలిచింది కావేరి. కావేరి పిలుపులకు గదిలో పనిచేసుకుంటున్న సారంగా వచ్చాడు. మగతగా పడుకొని ఉంది. ఆయాస పడుతోంది కస్తూరి. డాక్టర్కి ఫోన్ చేస్తే కరోనా టెస్ట్ చేయాలి, ఇంట్లో కుదరదు, హాస్పిటల్కు తీసుకురమ్మన్నారు. కస్తూరి పరిస్థితి చూసి ఐసీయూలో చేర్చారు. అదృష్టవశాత్తు కరోనా నెగిటివ్ వచ్చింది. డెంగ్యూ అని నిర్ధారణ చేశారు. ప్లేట్లెట్స్ పడిపోయాయి, ఎక్కించాలి. కరోనాతో పాటు డెంగ్యూ కూడా ఎక్కువగా ఉండటంతో ప్లేట్లెట్స్ దొరకటం కష్టమవుతోంది. ప్రస్తుతం వారి దగ్గర లేవు. బయట ఏదైనా బ్లడ్ బ్యాంక్లో ప్రయత్నించమని డాక్టర్ చెప్పారు. ఐసీయూ గది అద్దంలో నుంచి లోపలికి చూశాడు సారంగా. మగతగా, వంటి మీద స్పృహ లేకుండా, పక్కన బీపీ, ఈసీజీ ఆపరేటర్లు, చేతికి ఎక్కుతున్న సెలైన్ బాటిల్తో ఉన్న అమ్మని చూడగానే దుఃఖం ఆపుకోలేకపోయాడు. చాలా చోట్ల ప్రయత్నించగా ఒక ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులో దొరికింది. అక్కడ వారు ఎక్స్చేంజ్గా ఏదైనా ఒక బాటిల్ రక్తం ఇవ్వాల్సి ఉంటుంది అంటే తన రక్తమే ఇచ్చి ప్లేటెట్స్ ఉన్న సంచిని ఐస్ బాక్స్లో పెట్టి తీసుకొచ్చి ఇచ్చాడు. అమ్మని చూడాలని అమ్మ దగ్గరకు ఒకసారి వెళ్లేందుకు పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళాడు. లోపల నర్స్ ప్లేటెట్స్ సంచిని కస్తూరి చేతికి అమర్చి సారంగాను కూర్చోమని స్టూల్ వేసింది. స్టూల్ మీద కూర్చొని అమ్మని చూస్తున్న సారంగాకు కళ్ళ నీళ్లతో నిండిపోతున్నాయి. అమ్మని దక్కించుకోగలడా? మగత నుంచి తేరుకొని కళ్ళు విప్పిన కస్తూరికి కాసేపు తనెక్కడుందో అర్థం కాలేదు. చుట్టూ చూసింది. పక్కన సారంగా కనిపిస్తే అతని చేయి పట్టుకొని, కన్నా, ఎక్కడున్నాను? నీరసంగా అడిగింది. అమ్మా, నీకు జ్వరం వచ్చింది, హాస్పిటల్కి వచ్చాం, తగ్గిపోతుంది అనునయంగా అన్నాడు. కన్నా, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు కదూ? భయంగా ఉంది, భయంగా అంది. లేదమ్మా, ఎక్కడికి వెళ్ళను. డాక్టర్ గారు వచ్చాక ఇంటికి వెళ్ళిపోదాం, భయం లేదు అన్నాడు అమ్మ చెయ్యి నిమురుతూ మృదువుగా. ప్లేట్లెట్స్ రక్తంలో కలిసి శరీరంలో అడ్జస్ట్ అవ్వటానికి సమయం పడుతుంది, కొంత ఇబ్బంది కలుగుతుంది. అందుకని ఏ ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని జాగ్రత్తలు చెప్పి ఆ రోజు సాయంకాలం ఇంటికి పంపించారు. జ్వరం తగ్గింది, కానీ అది కస్తూరిని పీల్చి పిప్పి చేసింది. మధ్యలో ఇంకోసారి ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి వచ్చింది. దాదాపుగా మంచానికి అతుక్కుపోయింది. తన పనులు తను చేసుకోలేనంతగా నీరసించిపోయింది. కస్తూరి అవసరాలన్నీ తనే స్వయంగా చూసుకుంటున్నాడు సారంగా. కరోనా తగ్గి అందరూ ఆఫీసులకి రావాలని రూల్ వచ్చినా తన తల్లి పరిస్థితి చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మిషన్ తీసుకున్నాడు. అమ్మ మంచం పక్కన కుర్చీలో కూర్చొని ఆఫీస్ పని చేసుకుంటూ ఉంటాడు. కాల్స్ వచ్చినప్పుడు పక్క గదిలోకి వెళ్తాడు. స్వయంగా అటెండ్ కావాల్సిన మీటింగ్స్ ఉన్నప్పుడు మాత్రం ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాడు. ఏమాత్రం అసహించుకోకుండా డైపర్ కూడా పెడుతున్న కొడుకుని చూస్తుంటే బాధ, ఇబ్బంది, మొహమాటంగా ఉంటుంది కస్తూరికి. ఇదేమిటి, వీడితో చేయించుకోవాల్సి వస్తోంది అని సిగ్గనిపిస్తుంది. ఓసారి కన్నా స్వయంగా చేసుకోలేక అనారోగ్యంగా ఉన్న వాళ్లకు సేవ చేసి తగ్గాక ఇంటికి పంపించే కేర్ టేక్ సెంటర్లు ఈ మధ్య చాలా వచ్చాయని పేపర్లో చదివాను. అక్కడ చేర్చరా నన్ను, ఈ పనులన్నీ నీకెందుకు అంది బాధగా. నువ్వు నాకు చిన్నప్పుడు చేయలేదా? అప్పుడు నన్నెందుకు టేకేర్లో పెట్టలేదు అని కొట్టిపారేశాడు. కొడుకు చూపించే ప్రేమకు, శ్రద్ధకు సంతోషపడాలా, ఈ పనులన్నీ చేయించుకుంటున్నందుకు బాధపడాలో
తెలియటం లేదు కస్తూరికి. అయినా ఊరుకోలేక జడవేస్తున్న సారంగాతో, కన్నా, పోనీ ఎవరైనా పనమ్మాయిని పెట్టు, వణుకుతున్న గొంతుతో అంది. ఎందుకు? నేను జడ బాగా వేయటం లేదా? చూడు ఎంత బాగా వేశానో. తల్లి బుగ్గలు పట్టుకొని నుదుటి మీద వెంట్రుకలు సవరిస్తూ నవ్వుతూ అద్దం చూపించాడు. బాగా వేశావురా, కానీ నీకెందుకురా ఇంత ఇబ్బంది? బాధగా అంది. మా కస్తూరి బంగారు తల్లి. మరేమో సారంగా పెద్ద కూతురు కదా, సారంగా చెప్పినట్టు వింటుంది. నిన్ను పని మనుషుల మీద, వృద్ధాశ్రమంలో వదలను. ఇంకోసారి వృద్ధాశ్రమం, పని మనిషి అనవద్దు, సరేనా? నుదుటన బొట్టు పెడుతూ అనునయంగా అన్నాడు. నాన్న చేయి పట్టుకొని వచ్చినప్పటి నుంచి నాన్న చుట్టూనే తన చిన్ని ప్రపంచం ఏర్పరచుకున్న అమ్మకు ఊహించని పెద్ద షాక్ తగిలింది. ఆ షాక్ నుంచి తేరుకోవాలని నాన్న వెళ్ళిపోయిన ఈ 10 సంవత్సరాలలో తల్లి పైకి ఏవేవో వ్యాపకాలు కల్పించుకొని తిరుగుతున్న, మానసికంగా ఎంత ఒంటరితనం అనుభవిస్తుందో, ఎంత బాధను తనకు కనిపించకనీయకుండా దిగమంగుకుంటుందో సారంగా అర్థం చేసుకోగలడు. అందుకే తల్లిని వీలైనంత వరకు ఒంటరిగా ఉండనీయడు. పసిపాపలా చూసుకుంటున్నాడు. ఏవేవో వ్యాపకాలు కల్పించుకొని తన పని, చేతనైనంత ఇంటి పని చేసుకుంటూ ఉన్న కస్తూరిని డెంగ్యూ మంచాన పడేసింది. మందులేస్తున్నారు, కానీ పూర్తిగా నీరసించి శుష్కించిపోయి మంచానికి అతుక్కుపోయింది. కావేరి కూడా అర్థం చేసుకొని అతనికి సహకరిస్తుంది. ఇడ్లీ చెంచాతో కస్తూరికి తినిపిస్తూ, పోయిన నాన్నను తీసుకురాలేను, కానీ నీ కోసం ఏమైనా చేస్తానమ్మా అన్నాడు ఆర్థంగా. ఇడ్లీ తినిపించడం అయ్యాక మంచం వెనకకి ఎత్తుగా దిండ్లు పెట్టి కూర్చోబెట్టి పక్కన కూర్చున్నాడు. కొడుకు భుజం మీద తల ఆనించి పడుకుంది. ఒక్కసారి నాగార్జున సాగర్ తీసుకెళ్తావా? భర్తతో కొత్త కాపురంలోని మధురానుభూతులు పంచుకున్న చోటు ఓసారి చూడాలని ఆశగా అడిగింది. నీకు తగ్గగానే నాగార్జున సాగర్ తప్పకుండా వెళ్దాం, సరేనా? నుదుటి మీద మృదువుగా ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. కొద్దిసేపు తర్వాత వెళ్ళి డిన్నర్ తినిరానన్నా, మళ్ళీ ఆలస్యం అవుతుంది అంది కస్తూరి. కొద్ది రోజులలోనే సారంగపాణి సేవలతో తన మనోబలంతో కొద్ది కొద్దిగా లేచి వీల్చైర్లో కూర్చోగలుగుతోంది కస్తూరి. సాయంత్రం పని కాగానే వీల్చైర్లో కూర్చోబెట్టి అమ్మ పెంచుకున్న చిన్ని తోటలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు సారంగ. పక్కన వరండాలో పిల్లలిద్దరూ స్నేక్ అండ్ ల్యాడర్ ఆడుకుంటున్నారు. కావేరి ఏదో పుస్తకం చదువుకుంటోంది. సన్నని పరిమళాలతో పారిజాతం, మాలతి, రాధామాధవం కస్తూరిని వచ్చావా అని సంతోషంగా పలకరించాయి. వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. కథలల్లో, సినిమాలలో ఉన్నట్లు తను ఎట్లా బతకాలా అని ఏవేవో ఊహించుకుంటూ ఎంత భయపడిపోయింది. అలాంటివి ఎక్కడో జరుగుతుంటాయి అంతే, అందరికీ అట్లా జరుగుతుందని లేదు. జీవితం సినిమా కథ కాదు, జీవితం జీవితమే. అమ్మల, నాన్నల, తన అండీలా ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు. తను అసలు ఆ విధంగా ఎందుకు ఆలోచించింది? తన సీమంతన్నాడు అమ్మ, నాన్న, అత్తగారు, మామగారు, ఇంకా కుటుంబ పెద్దలు సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించారు. పెద్దల దీవెనలు ఫలించాయి. ఏమండి, ఎంత మంచి కొడుకునిచ్చారు నాకు అనుకుంటుంటే కళ్ళు చెమర్చాయి. మరి నా కొడుకంటే ఏమనుకున్నావు? ఇంకా ఏ అనుమానాలు పెట్టుకోకుండా నిశ్చింతగా ఉండు అని శ్రీనాథ్ అనునయించినట్లు అనిపించింది. పక్కన ఏదో కూనీరాగం తీస్తూ వాకింగ్ చేస్తున్న కొడుకు వైపు ప్రేమగా చూసింది. పాట పాడుతున్న సారంగా తన వైపు అలానే చూస్తున్న తల్లిని చూస్తూ, ఏంటమ్మా అలా చూస్తున్నావు అన్నాడు.
మీ నాన్న నన్ను భార్యగా ప్రేమిస్తూనే కూతురిలా లాలించేవారు. ఇప్పుడు నీవు కూడా నన్ను అమ్మలా అభిమానిస్తూనే కూతురిలా లాలిస్తుంటే నాకు నీలో తను కనపడుతున్నారు రా కన్నా, అంది కస్తూరి కొడుకు వైపు ప్రేమగా చూస్తూ.